అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి సాటి వారి నుంచి కోరుకునేది కన్సర్న్. ఎవరి నుంచి అయినా స్థాయి భేదం లేకుండా అభిలషణీయమే ఈ కన్సర్న్. అది లోపిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకం. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి గంట దాటుతోంది. అసహనంగా టైం చూశాను. 6 కావస్తోంది. ఇల్లులా లేదు. పొద్దున్న అంత హడావుడిలోనూ కిందా మీద అయిపోతూ ఇల్లంతా అద్దంలా పెట్టి వెళ్లాను. సాయంత్రానికి లంకలా తయారైంది. మధ్యాహ్నం నుంచి పిల్లలు వచ్చేస్తారు. అన్ని వస్తువులు ఎలా పడితే అలా పడేసి అంతా అస్తవ్యస్తంగా చేసి అబ్బాయి ట్యూషన్కి, అమ్మాయి సంగీతం క్లాస్కి వెళ్ళిపోయారు. మా పనిమనిషి వాళ్లకి సరిజోడి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వచ్చేసి ప్రభంజనంలా పనిచేసేసి తుఫానులా వెళ్ళిపోతుంది. సింక్లో గిన్నెలు మాత్రమే తీస్తుంది. డైనింగ్ టేబుల్ స్టవ్ గట్టుమీద ఏవైనా గిన్నెలు, పళ్ళాలు, గ్లాసులు ఉన్నాయేమోనని పొరపాటున కూడా చూడదు. అలాగే గదులు తుడిచేటప్పుడు కూడా కింద పుస్తకాలు, పెన్నులు ఉన్నా సరే పైన పెట్టదుగాక పెట్టదు. పక్కనుంచే తుడుచుకుని వెళ్ళిపోతుంది. అక్కడ మనుష్యులున్నా అంతే. పాపం మా పార్వతికి తరతమ భేదం లేదు. మనుష్యులైనా వస్తువులైనా ఒకటే లెక్క. నేను వెనకనుంచి అలా పోరుతూనే ఉంటాను. కొంచెం నెమ్మదిగా వంగి తుడవచ్చు కదా, ఏమిటా చీపురు పట్టుకోవడమనో, గిన్నెలు జిడ్డు లేకుండా రుద్దితోమమనో అలా చెప్తూనే ఉంటాను. తను మాత్రం నవ్వేస్తుంది. అమ్మగారు, మీ ఒక్కింట్లోనే కాదు కదమ్మా, 4 ఇళ్ళు చెయ్యాలి. అలా మీరు చెప్పినట్లు నెమ్మదిగా సేస్తా ఉంటే తెల్లారిపోతుంది. అయినా నాను ఊక తెలిసినది మొదలు పాచి పనులు సేస్తానే ఉన్నా. ఇయ్యార కొత్తగా సేత్తున్నానేటి? నా పనికి ఎవరూ వంకెట్టారు. మీరే అలా అంతా అన్నారు అంటూ తన ధోరణల్లో చెప్పుకుంటూ చేసుకుంటూ పోతుంది. దాని వెనకాలే తిరగడం, అది చెయ్యని వాటిని నేను పూర్తి చేసుకోవడం, నాలో నేను సనుక్కోవడం మామూలైపోయింది. మరీ వెర్రెక్కిపోతే మా ఆయన దగ్గర, పిల్లల దగ్గర బాధ వెళ్లబోసుకుంటూ ఉంటాను. మీరే కనుక సరిగ్గా ఉంటే ఇంట్లో పెట్టింది పెట్టినట్లు ఉంచితే ఈ పనిమనిషితో గోల ఉండదు కదా. చీపురు అలా ఆడించేసి ఊడ్చేశాను అంటుంది. గిన్నెలకి సబ్బు మరకలైనా వదలనివ్వదు. ఆరిన బట్టలు మడతలు పెట్టదు. రోజూ ఉండే పనే అయినా పదే పదే చెప్పాలి అని గోడు వెళ్లబోసుకుంటుంటే శ్రీవారు విసుక్కోవడం, పనిమనిషి మాట తప్ప ఇంకేవైనా చెప్పు, రోజూ ఉండే భాగవతమేగా అని ఎకసెక్కంగా మాట్లాడితే చెప్పదు నాకు, చిర్రెత్తుకొచ్చేది. ఇంక పిల్లలు సరేసరి, ఇంత ఉన్నారో లేరో నాకే ఎదురుపాటాలు చెప్పడం. ఏంటి మమ్మీ, మాకెందుకు సెవెంత్ మేడ్ గురించి చెప్తావు? మేమేం చేస్తాం? కావాలంటే దాన్ని మాన్పించి ఇంకో మనిషిని పెట్టుకో, సింపుల్ అని తేల్చేస్తే నాకు మండిపోయేది. అసలు పార్వతి మా ఇంట్లోకి ఎలా ప్రవేశించిందంటే, 6 నెలల క్రితం ఈ ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాము. సిటీకి రావడం, అడ్జస్ట్ అవ్వడం కొంత టైం పట్టింది. ఇంతకాలం మా ఊళ్ళో అత్తమామల దగ్గర ఇంటి మనుషుల్లాంటి పనివాళ్లతో హాయిగా గడిపిన నేను సిటీ వాతావరణానికి అనువుగా మారడానికి కొంత కష్టపడ్డానని చెప్పాలి. పనిమనిషి ఎలాగబ్బా అనుకునే తరుణంలో ఎవరో పిలిచినట్లు ఒకరోజు సాయంత్రం నేను కాలేజ్ నుండి వస్తుంటే గుమ్మం దగ్గర నిలబడి ఉంది పార్వతి. అమ్మా, తమరు కొత్తగా వచ్చినట్టున్నారు, పనిమనిషి కావాలేంటి అని పలకరింపుగా అడిగింది. వెదకబోయిన తీగ తగిలినందుకు లోలోపల ఆనందిస్తున్నా, పైకి మాత్రం గంభీరంగా, ఎక్కడ ఉంటున్నావు, మీ ఆయనేం చేస్తాడు అని ప్రశ్నలు వేశాను. ఇంట్లోకి దారితీశాను. ఏమేం పనులు చెయ్యాలో చెప్పి నాగాలు పెట్టకూడదు అని మరీ చెప్పాను. లేదమ్మా, ఈ వీధి చివరే మా ఇల్లు, ఎంతో అవసరమైతే తగాని మానను. ఎప్పుడైనా రాలేకపోతే మా గుంటడితో కబురంపుతాను. ఇంకా 4 ఇళ్ళు సేతున్నా, అలా మోసం చేసే మనిషిని కాదమ్మా, మీదేం ఆందోళన పడకండి అని భరోసా ఇవ్వడంతో ధైర్యంగా పార్వతిని పనిలో పెట్టుకున్నాను. అలాగే మాట ప్రకారం ఎప్పుడూ మానకుండా వచ్చేది. కాని పనితీరు మాత్రం చెప్పనక్కర్లేదు. హడావుడిగా మొక్కుబడిగా చేసుకుంటూ పోతుందేగాని ఇంకా గిన్నెలున్నాయా, ఇంకా ఏమైనా పని ఉందా అని పొరపాటును కూడా అడగదు. నేను ఉద్యోగిని కావడంతో పార్వతి మీద ఆధారపడ్డం తప్పడంలేదు. అది ఎలా చేసినా నాలో నేను సణుక్కోవడం, మళ్ళా చేసిన పని సరిదిద్దుకోవడం, దీనితోనే సరిపోతుంది. పనికి నాగాలు పెట్టదు, దొంగ బుద్ధి లేదు. అందుకనే అంత శుభ్రత లేకపోయినా, పర్ఫెక్షన్ లేకపోయినా ఈ ఒక్క పాయింట్ కోసం పార్వతిని వదులుకోలేకపోతున్నాను. ఈ మధ్యన ఎందుకోగాని పార్వతి తరచుగా నాగాలు పెడుతోంది. అరికితే ఏవో కహానీలు చెబుతోంది. నేను చూస్తే ఒక పక్క ఉద్యోగానికి వెళ్లాల్సిందాన్నయ్యే, ఇలా చెప్పపెట్టకుండా అది ఉండిపోతోంటే దానికోసం చూసి పనులు పూర్తి చేసుకుని కాలేజ్కి వెళ్లేసరికి లేట్ రిజిస్టర్ సంతకాలు, పెద్దవాళ్లతో అక్షింతలును. అందుకే పార్వతి అంటే ఒళ్ళు మండికొచ్చేది నాకు. ఇవాల్టికి 4 రోజులై మానేసింది. పిల్లాడితో కబురు పెట్టలేదు. అసలు ఏంటనుకుంటోంది? రాని, దాని పని చెప్తాను. ఊరుకుంటుంటే మరీ నెత్తికెక్కుతోంది అని కసిగా నాలో నేను అనుకుంటున్నానో లేదో
అమ్మగారు అంటూ పార్వతి ప్రత్యక్షమైంది. వెంటనే ఇప్పుడా రావడం, ఇప్పుడు టైమెంత అయింది అని విరుచుకుపడ్డాను దానిమీద. మరమ్మా, నాకూ పిల్లోడికి 4 రోజుల్నించి జ్వరం, అస్సలు లెగలేకపోతున్నాం. మీరు నిన్న వచ్చినారంట పక్కింటామె చెప్పింది. అప్పుడు డాక్టర్ కాడికి వెళ్ళినాం. తమకు చెప్పి ఎల్దామని వచ్చినాను అంది నీరసంగా. నా కోపం నశాలానికి అంటింది. అంటే ఇప్పుడు పని చేయడానికి రాలేదన్నమాట నువ్వు. నిన్ను పనిలో పెట్టుకున్న నేరానికి దేవుడా అనుకుంటూ ఇంటడు పని నన్ను చేసుకోమని చెప్పడానికి వచ్చావు నా తల్లి. ఆహా, ఏం పనిమంతురాలివమ్మా! పనిలో చేరినప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా. ఎప్పుడు సెలవు పెట్టనమ్మా అని ఆ రోజు ఎంత గొప్ప కబుర్లు చెప్పావు. ఆ మధ్య నీ మొగుడికి బాలేదని 4 రోజులు, కిందటి నెల మీ చుట్టాలెవరో పోయారని వారం రోజులు, అంతకుముందు ఎవరిదో పెళ్ళని ఇలా ఏదో సాకుతో మానేస్తూనే ఉన్నావు. ఇంక నా వల్ల కాదు పార్వతీ. నేను చేసుకోలేకే కదా నిన్ను పనిలో పెట్టుకున్నది. ఇదిగో ఇదే చెప్తున్నాను. నీకు ఇష్టమైతే మానకుండా పనిచేయ్, లేకపోతే మానే అని నిక్కచ్చిగా చెప్పేశాను. నేను ఎప్పుడూ అంతగా సీరియస్ అవ్వడం తెలియని పార్వతి నా మాటలకి మ్రాన్పడిపోయింది. ఒక్క నిమిషం తర్వాత తీరుకొని, అంత మాట అనకమ్మా. ఏదో కూటికి బతి లేకే కదా తమ బోటి వారింట్లో పనిసేసేది. మడిస అన్నాక పానం మీదకి ఏదో ఒకటి వత్తానే ఉంటాది. తమకు తెలియందేముంది? నేను 2 రోజులు పోయాక వత్తా తల్లి. నాకేమీ బాలేదు, నించోడానిక్కూడా కూడా ఓపికలేదు అంటూ వెనక్కి తిరగబోయింది. ఇదిగో నీకే చెప్పేది. ఆ గిన్నెలు తోమి గుమ్మం కడిగి వెళ్ళు అని కరాఖండిగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాను. పార్వతి ఏమనుకుందో ఏమో ముఖంలో ఏ భావం వ్యక్తం చేయకుండా మౌనంగా పనంతా పూర్తి చేసుకొని, ఎల్తానమ్మా, తలుపేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఎందుకోగాని మనసు చివుక్కుమనిపించింది. కాఫీ అయినా ఇవ్వలేదు. పాపం జ్వరంతో వచ్చి పనంతా చేసి వెళ్ళింది అని లోలోపల బాధపడ్డాను. కాని కాసేపే అది. ఇలా ఉండకపోతే అసలు లొంగరీ పనివాళ్లు. నేను చేసింది కరెక్టే అని నాలో నేను సర్ది చెప్పుకున్నాను. కొన్నాళ్లకి ఆ సంఘటనను దాదాపుగా ఇద్దరం మర్చిపోయాము. సడెన్గా నాలో నార్పు. పార్వతి ఝంజామారుతంలా వచ్చి పన్లు హడావిడిగా చేసుకుని పోతున్నా, గిన్నెలు గలగల చప్పుడు చేసినా, ఇల్లు సరిగ్గా ఊడ్వకపోయినా నేను ఇదివరకిలాగా సనగడంలేదు, పల్లెత్తి మాట్లాడంలేదు. అది పనిచేస్తున్నంతసేపు ఏదో పుస్తకమో పేపరో చదువుతూ కూర్చుంటున్నాను. దాని వెనకాల తిరుగుతూ అది చేసే పనులకి వంకలు పెట్టడంలేదు. అంతగా అయితే పార్వతి వెళ్ళాక ప్రశాంతంగా అంతా సరిచేసుకుంటున్నాను. అంతేగాదు, పిల్లల దగ్గర, మా ఆయన దగ్గర పార్వతి మీద కంప్లైంట్స్ చెప్పడం పూర్తిగా మానేశాను. వాళ్లకి చాలా వింతగా, అద్భుతంగా అనిపిస్తోంది. ఒకంత ఆశ్చర్యంగా కూడా ఉన్నట్లుంది. ఏంటి చెప్పమా, అమ్మ ఇంతలా ఎప్పుడు మారిపోయింది? పార్వతీ టాపిక్ కూడా తేవట్లేదు అని వాళ్లల్లో వాళ్లు తర్జన భర్జన పడటం నాకు తెలీదనుకుంటున్నారు. కాని నా ముందు అస్సలు ఆ ప్రస్తావన తేవట్లేదు. నేను ఎందుకు మారానో నా మనసుకి మాత్రమే తెలుసు. మనసులేని వాళ్ల దగ్గర ఆ విషయం ప్రస్తావించడం నాకు అనవసరమనిపించింది. అందుకే చెప్పను. ఎప్పటిలాగే తెల్లారింది. నేను కళ్ళు తెరవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. కాని శరీరం స్వాధీనంలో లేదు. కళ్ళు బరువు, తలమీద సమ్మెటతో బాదినట్లు విపరీతమైన నెప్పి, ఒళ్లంతా సలుపు, కాలిపోటోంది. మా ఆయన ఎప్పుడో లేచి జాగింగ్కి వెళ్ళిపోయినట్లు ఉన్నారు. అలికిడి లేదు. ఈలోపు నా 16ఏళ్ల పుత్రరత్నం జిమ్కి వెళ్లాలని కాబోలు డ్రెస్ చేసుకుని నా గదిలోకి తొంగిచూసి ఆశ్చర్యంగా వాచ్ చూసుకున్నాడు. అమేజింగ్ మమ్మీ, ఇంకా లేవలేదా అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ. జ్వరం వచ్చినట్లుందిరా అన్నాను బలహీయంగా. ఏంటి మమ్మీ, నువ్వు కూడా? అసలు సిటీలో వైరల్ ఫీవర్స్ అని టీవీలో చెప్తున్నారు కదా, కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా. ఇప్పుడు చూడు అనుకుంటూ హడావుడిగా నాకు లేటైపోతోంది అని వెళ్ళిపోయాడు. నీరసంగా కళ్ళు మూసుకున్నాను. 10 నిమిషాల తర్వాత నా 13ఏళ్ల ముద్దుపట్టి మమ్మీ మమ్మీ అనుకుంటూ రూంలోకి వచ్చింది. నాకు ఒకంత ధైర్యం వచ్చింది. అమ్మా, నా బంగారు తల్లి వచ్చింది, ఇంక నాకేం భయం లేదు. దగ్గరికి వచ్చి నా ఒంటిమీద చెయ్యేసి గాబరాగా, అమ్మో ఎంత జ్వరమో, డాక్టర్ దగ్గరికి వెళ్దాంరా మమ్మీ, డాడీ వచ్చేవరకు కూర్చుంటే జ్వరం ఎక్కువైపోతుంది అంటూ తలనొప్పిగా ఉందా, తలనొక్కమంటావా అని అడుగుతుంది అని ఊహల్లో తేలిపోతున్నాను. ఈలోపు అది దూరం నుంచే, నాకు ట్యూషన్ టైం అవుతోంది, జడలెవరు వేస్తారు, పాలు కూడా కాచలేదు, నేనేం తాగాలి, ఎప్పుడు ఇంతే అని విసవిస కాళ్లు నేలకు గట్టిగా తాటించుకుని వెళ్ళిపోయింది. నాకు అంత బాధలో పిల్లల మీద జాలి వేసింది. అయ్యో, నా పిల్లలు ఏం తింటారో, ఇవాళ ఎలాగో ఏంటో అనుకుంటూ లేవడానికి విఫల ప్రయత్నం చేశాను. ఈలోపు జాగింగ్ నుంచి వచ్చిన మా ఆయన, ఏంటి విద్య, ఇంకా తెల్లారలేదా, కాలేజ్కి వెళ్లవా ఇవ్వాళ, హాయిగా మంచం మీద పవళించే ఉన్నావు అన్నారు వ్యంగ్యంగా. చివుక్కుమనిపించింది. ఏం మనిషి ఈయన? రోజూ 5 గంటలకి లేచి చక్కగా అన్ని పనులు యంత్రంలా చేసుకుపోయే భార్య ఒక్కరోజు లేవలేకపోతే కనీసం ఏమై ఉంటుందో అని కూడా ఆలోచించకుండా ఏంటా వ్యంగ్యుక్తులు అని అనుకోకుండా ఉండలేకపోయాను. అయినా నీరసంగా జ్వరం వచ్చినట్లు సైగ చేశాను. ఆయన దగ్గరికి వచ్చి నుదిటిమీద చెయ్యేసి, అబ్బా
బాగా జ్వరంగా ఉందే? ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుంటూనే ఉంటావు. కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా. నాకసలు జ్వరం రమ్మన్నా రాదు. నీకు ఎలా వచ్చింది? అన్నాడు కొంత విసుగు మేళంజిన స్వరంతో. ఏదో నేను కావాలని ఈరికోరి జ్వరం తెచ్చుకున్నట్లుంది ఆయన వాగ్ధారణి. రోజూ పొద్దున్న నాతో వాకింగ్కి రమ్మంటే రావు. యోగా చేస్తూ వాకింగ్ చేస్తూ ఉంటే రోగాలు దగ్గరికి రానే రావు అన్నారు ఆయన ఏదో మంత్రోపదేశం చేస్తున్న యోగిలా. అవును బాబూ, పొద్దున్న 5 గంటలకి లేచి అన్నీ అమర్చిపెడుతూ ఉంటే యోగాలు వాకింగ్లు నిర్విఘ్నంగా అయిపోతూ ఉంటాయి తమబోటి వాళ్లకి. నేను కూడా మీతో ఇవన్నీ చేస్తుంటే ఇంట్లో అందరికీ చేసి పెట్టేదెవరు అని మనసులో అనుకున్నాను. ఉండు, మెడికల్ షాప్ వరకు వెళ్ళి వస్తాను అని బయటకు వెళ్ళిపోయారు. నిస్త్రాణంగా కళ్ళు మూసుకున్నాను. వంటింట్లో ఏదో లైటుగా మాడుతున్న వాసనకు మెలకు వచ్చింది. పిల్ల బ్రెడ్ వేయించుకుని డబ్బాలో పెట్టుకుంటున్నట్లు ఉంది. మా ఆయన నా దగ్గర నిలబడి ఉన్నారు. ఇదిగో మందులు, అదిగో బ్రెడ్డు, 2 పూటలా. ఉస్సూరుమని నిట్టూర్చాను. నాకు లేచే ఓపిక లేదు. ఎదురుగా టేబుల్ మీద మందులు. ముఖం కడుక్కోలేదు. మంచినీళ్లు, పాలు వంటింట్లో ఉన్నాయి. ఎవరు తెచ్చిస్తారు? బయట తలుపులు కూడా చేరవేసి వెళ్లారు. లేచి తలుపులు వేయగలనా? అసలు లేవడమే గగనంగా ఉంది. నెల క్రితం పిల్లలిద్దరికీ అమ్మవారు పోస్తే ఎంతలా సేవలు చేశాను. కాలేజ్కి సెలవు పెట్టి వాళ్ల దగ్గరే ఉండి కావలసినవన్నీ అమరుస్తూ కంట్లో ఒత్తులు వేసుకుని ఉన్నాను. మా ఆయనకి మాత్రం ఏం తక్కువ చేశాను? 6 నెలల క్రితం జలుబూ దగ్గుతో జ్వరం వస్తే వెనకే ఉండి సేవలు చేశాను. అది నా బాధ్యత అనుకున్నానేగాని బరువు అనుకోలేదు. కాని నేనీరోజు మంచం పట్టేసరికి అందరూ విసుక్కోవడమే వాళ్లకి టైంకి అమరలేదని. నా గురించి పట్టించుకోరేం? వీళ్లకి నా సర్వీస్ కావాలిగాని నేనక్కర్లేదు. ఆయనేదో మొక్కుబడిగా మందులు తెచ్చి నా మొహాన పడేసి క్లాసు పీకేసి వెళ్ళిపోయారు. నాకొక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. నేను ఎవరికీ ఏమీ కానా? నా గురించి ఎవరూ పట్టించుకోరా? వాళ్ళకి నేనక్కర్లేదా? ఇంతలో తుఫాను మేల్ స్పీడ్తో ఎప్పటిలా పార్వతి ధన్ముని తలుపులు తోసుకుంటూ లోపలికి వచ్చింది. వంటింట్లో గిన్నెల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. గిన్నెలు తోమేసిన తర్వాత చీపురుతో గదులు ఊడ్చుకుంటూ బెడ్రూంలోకి తొంగి చూసింది. రోజూ ఈ పాటికి నేను కాలేజ్కి వెళ్లడానికి తయారవుతూ ఉంటాను. తను లేటుగా వస్తుంది కదా, అందుకని ఇంట్లోకి అమ్మగారు అంటూ వచ్చినా నేను ఎదురు వెళ్ళి ఆహ్వానించానని కోరుకోదు. నన్ను మంచం మీద నిస్త్రాణంగా చూసేసరికి పార్వతికి ఏమనిపించిందో చీపురు పక్కన పడేసి ఏమైందమ్మగారు అంటూ ఆదుర్దగా నుదుటిమీద చెయ్యేసి షాక్ కొట్టినట్లు, ఓర్నాయనో ఎంత జరం! అయ్యగారూ పిల్లలూ తమ్మన్ని ఇలా వదిలేసి ఎట్ట వెళ్ళిపోయారు తల్లీ అనుకుంటూ ఉండమ్మా, ఇప్పుడే వత్తా అని లోపలికి వెళ్ళి బేసెంతో నీళ్లూ నాప్కినూ పట్టుకొచ్చింది. నుదురు ఒళ్ళు తడిగుడ్డతో తుడవసాగింది. నెమ్మదిగా కూచోబెట్టి అక్కడే మొహం కడిగించింది. మందులు అలానే ఉన్నాయమ్మా, ఉండు, పాలు వేడిసేసి తెస్తాను అని వంటింట్లోంచి వేడినీళ్లు వేడిపాలు తెచ్చి మాతరలు వేసింది. నీకు లేటైపోతుంది, వెళ్ళిపో పార్వతీ, మళ్ళీ వాళ్లేమైనా అంటారు అంటే. పోనిండమ్మా, రోజూ చేసే పన్లే కదా, ఒకరోజు ఎళ్లకపోతే ఏం పర్వానేదు. అయినా జరంతో ఉన్న మడిసిని ఇట్ట ఒగ్గేసి ఎట్ట ఎడతాన్ చెప్పు అంటూ కొబ్బరినూంతో తలమీద మర్దనా చేసి అమృతాంజనం కనతలకు రుద్దింది. ఏం బెంగెట్టుకోమాక తల్లీ, సందేలకి జరం జారిపోద్ది అంటూ వద్దన్నా వినకుండా కాళ్ళు ఒళ్ళు పట్టసాగింది. అలా నిద్రలోకి ఎప్పుడు జారిపోయానో నాకే తెలీదు. నాకు మెలకువ వచ్చేసరికి ఇంటి పనంతా చేసి బ్రెడ్ వేయించి బాటిల్లోంచి చింతకాయ పచ్చడి వేసి వేడిపాల గ్లాస్తో ఎదురుగా నావేపే ఆతృతగా చూస్తూ కనపడింది పార్వతి. ఇప్పుడెలా ఉందమ్మా, అలా పడుకుండిపోయావు అని అడుగుతూ 2 డోసు మందులు చేపికి ఇచ్చింది వేసుకోమంటూ. నా కళ్ళకి పార్వతి సాక్షాత్తూ పార్వతీదేవిలా కనిపించింది ఆ క్షణంలో. సాయంత్రం శ్రీవారు పిల్లలు ఇంటికి వచ్చేసరికి బయట కుర్చీలో కూర్చుని నన్ను చూసి ఎంతో సంతోషపడిపోయారు. హమ్మయ్యా మమ్మీ, యూర్ ఆల్ రైట్ నౌ ఐఎమ్ హ్యావీ అంటూ కొడుకు, అబ్బా నువ్విలా కూర్చుని ఉంటే నాకెంత రిలీఫ్గా ఉందో మమ్మీ అంటూ కూతురు, నువ్వు మంచం మీద అలా పడుకుంటూ ఉంటే మాకెంత బాధనిపించిందో తెలుసా, పొద్దంటనుంచి అసలు సందడేలేదనుకో, ఎంతైనా నువ్వు తిరుగుతూ విసుక్కుంటూ ఉంటేనే ఇంటికి కళా సందడీ నోయి అంటూ మా ఆయన ఒకటే హడావిడి చేసేశారు. పిల్లలిద్దరూ ముక్తకంఠంతో, అమ్మా బాగా ఆకలేస్తుంది, వెజిటబుల్ పలావ్ చెయ్యవా ప్లీజ్, పొద్దంటనుంచి ఏమీ లేదు కడుపులో అని బతిమాలుతున్నారు. మా ఆయన కూడా వాళ్లతో చేరిపోయి, అవునోయ్, కావాలంటే ఇవాళ్టికి నేను సాయం చేస్తాంగాని ఏదో కొంచెం ఉడికించి పడేరాదు, మా క్యాంటీన్లో భోజనం ఎంత ఘోరంగా ఏడ్చిందంటే
కళ్ళు ముక్కు మూసుకొని తిన్నాననుకో అంటూ జాలిగా మొహం పెట్టారు. చదువుతున్న పుస్తకంలోంచి తల ఎత్తి నేను వాళ్ళందరి వైపు చూస్తూ ఉండిపోయాను. ఎంత విచిత్రం! నా మీద ప్రతి చిన్న అవసరానికి ఆధారపడే నా కుటుంబ సభ్యులు నాకు అనారోగ్యంగా ఉంటే తమకేం పట్టనట్టు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతే, నాకు ఏమీ కాని నా పనిమనిషి నా పట్ల ఎంత కన్సర్న్ చూపించింది. ఒక పక్క తను వెళ్లాల్సిన పనులు కూడా నా గురించి పక్కన పెట్టి నాకు సేవ చేసింది. నేను ఆ రోజు ఎంత అమానుషంగా ప్రవర్తించానో. జ్వరం మనిషిని తెలుస్తున్నా పనంతా చేయించి కాని వదల్లేదు. కాని ఈరోజు తను నా పట్ల ఎంత కన్సర్న్ చూపించింది. తను నా పట్ల స్పందించిన తీరు నాకు కంటతడి పెట్టడమే కాదు, కనువిప్పు కూడా కలిగించింది. ఏమీ పట్టనట్లు తన దారిని తాను వెళ్ళిపోయినా నాకు తనని అడిగే హక్కు లేదసలు. చదువు సంధ్యాలేని ఒక మామూలు సగటు పనిమనిషి ఎంత హుందాగా వ్యవహరించింది. అనుకోకుండా ఉండలేకపోయాను. ఒంట్లో బావున్నప్పుడు, అంతా సవ్యంగా ఉన్నప్పుడు చేయడం గొప్ప కాదు. ఒక మనిషి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనం ఎలా స్పందించాము, ఎంత కన్సర్న్ చూపించాము అనేది గుర్తించాల్సిన విషయం. ఇక ఈ సంఘటనతో పార్వతీ పనిపై నా విసుగుదల, అసంతృప్తి అన్నీ మట్టుమాయమైపోయాయి. కథ ఎలా ఉంది? నచ్చిందా? మళ్ళీ కలుద్దాం. సెలవు.